నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. భారత దెబ్బకు పాకిస్తాన్కు చెమటలు పడుతున్నాయా? 6 ఏళ్లుగా ఎదురు చూసిన భారత్ ఇప్పుడు అసలైన అస్త్రాన్ని ప్రయోగించింది. సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇస్లామాబాద్ను వణికిస్తోంది. నీటిని భారత్ ఒక ఆయుధంగా మలుస్తుందంటూ పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి గడప తొక్కినట్లు తెలుస్తోంది. అసలు సింధు నదిపై భారత్ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? పాక్ ఎందుకు అంతలా భయపడుతోంది? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. పాకిస్తాన్కు వెళ్లే నీటి గొట్టాన్ని భారత్ బిగించేస్తుందా? అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిణామాలు. 1960లో కుదిరిన సింధు నదీ జలాల ఒప్పందంపై భారత్ ఇప్పుడు యుద్ధం ప్రకటించింది. పదే పదే తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు నీటిని ఒక శక్తివంతమైన ఆయుధంగా భారత్ వాడుతోందని పాక్ ప్రతినిధులు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మొరపెట్టుకున్నారు. భారత్ ఏకపక్షంగా ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని పాక్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా కిషన్ గంగా, రాట్లే జల విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో పాకిస్తాన్ చేస్తున్న అనవసర రాద్ధాంతానికి చెక్ పెట్టాలని భారత్ డిసైడ్ అయింది. రక్తం, నీరు కలిసి ప్రవహించవు అని ప్రధాని గతంలోనే హెచ్చరించారు. ఇప్పుడు అదే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. సింధు నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా నీటిని నియంత్రించే సామర్థ్యం భారత్ సొంతం చేసుకుంటే పాక్ వ్యవసాయం, విద్యుత్ రంగాలు కుప్పకూలడం ఖాయం. అందుకే దీనిని వెపనైజేషన్ ఆఫ్ వాటర్ అంటూ పాక్ కొత్త రాగం అందుకుంది. ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన పాకిస్తాన్ కు ఇప్పుడు ఈ నీటి శాఖ మరింత తలనొప్పిగా మారింది. ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని భారత్ ను అడ్డుకోవాలని పాక్ రాయబారి మునీర్ అక్రమ్ డిమాండ్ చేస్తున్నారు. అయితే తన సరిహద్దు భద్రతా ప్రయోజనాల దృష్ట్యా ఒప్పందాన్ని పునఃసమీక్షించే హక్కు తనకు ఉందని భారత్ గట్టిగా వాదిస్తోంది. ఈ వివాదం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. భారత్ తన పంత నెగ్గించుకుంటుందా? పాకిస్తాన్ ఆరోపణలకు ఐక్యరాజ్య సమితి స్పందిస్తుందా? సింధు నది సాక్షిగా జరుగుతున్న ఈ నీటి యుద్ధం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. ఒకవైపు సరిహద్దులో కాల్పుల విరమణ ఉన్నా ఈ జల యుద్ధం మాత్రం పాకిస్తాన్ ను ఊపిరి ఆడనివ్వకుండా చేస్తోంది.